హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. మల్టీ దాల్ దోశ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. బియ్యం 1/2 కప్, ఎండుమిర్చి 2, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, 1/2 కప్ బియ్యం తీసుకొని పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్. వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిలోకి 4 కప్పుల నీళ్లు పోసి వీటిని కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి. లేకపోతే ఉదయం టిఫిన్ చేసుకోవాలంటే రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులో 2 ఎండుమిర్చి వేసి నానబెట్టుకుందాం. మూత మూసి పక్కన పెడదాం. ఉదయం టిఫిన్ చేసుకోవడానికని చెప్పి రాత్రి నానబెట్టుకున్నాను. మూత తీసి ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపి వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపి వేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. దోశలు చేసుకోవాలి అంటే మినప్పప్పు, బియ్యం అన్నీ నానబెట్టి పులియబెట్టి దోశలు చేసుకుంటాము. కానీ ఈ దోశలకు ఫర్మెంటేషన్ అవసరం లేదు, పులియబెట్టన అవసరం లేదు. నానబెట్టి మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి నాన్ ఫర్మెంటెడ్ దోశలు. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగానికి కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్ను ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. మంట మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. దోశ కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. అంచుల వెంట లూజు చేసుకొని తీసుకోండి. చూడండి దోశ ఎంత బాగొచ్చిందో. గిన్నెతో పిండి వేసేటప్పుడు మంట ఎప్పుడు మీడియం హీటులో ఉండాలి. లేకపోతే పిండి వేసిన వెంటనే పెన్నానికి అతుక్కపోతుంది. అందుకే మంట మీడియం హీటులో ఉండాలి. కొద్దిగా కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని
అప్పుడు దోశ తీసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో దోశ. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ దోశలను ఇలా పల్లీల పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నా ఛానల్లో రాగి దోశలు, జొన్నల దోశలు, పాలక్ దోశలు అన్నీ ఉన్నాయి, చూసి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.